బిల్లులు అవ్వక రోజు మా చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. కోర్టుకి వెళ్తే కోర్టు డైరెక్షన్ ఇస్తుంది. అంటే పరిపాలన ఎంత దారుణంగా చేశారో కనీసం పరిపాలించినటువంటి వ్యక్తికి లేకపోతే ఆ రోజు ఆఫీసులు కూడా వాళ్ళు ఏం చెప్తే తలూపి ఏ విధంగా వ్యవస్థలను నాశనం చేశారో ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అధ్యక్ష. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేశారని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు అపోజిషన్ లీడర్ అధ్యక్ష ఎక్కడికి వెళ్ళినా సరే ఈరోజు మాటలు చెప్తారు. మాటలు చెప్పడం పెద్ద కష్టం కాదు. నాకు ఇచ్చిన మైక్లో గంట సేపు అన్నీ చెప్తాను. దానివల్ల ఏం ఫలితాలు? మనం చెప్పిన మాటలకి గ్రౌండ్లో ఉన్న రియాలిటీకి పొంతన ఉండాలి. ఈరోజు రైతులు కానీ ప్రజలు కానీ అంత అమాయకులు కాదు. మనం చెప్తున్న మాటలు ఎంతవరకు అమలు జరుగుతున్నాయో ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా నేను ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 7,700 కోట్లు ధరల స్థిరీకరణకి నిధులకు పెట్టాను. ఎప్పుడు ఏ రైతుకి ఏ పంటకు నష్టం వచ్చినా ఇమీడియట్గా నేనే కొనేసి రైతుకు మేలు చేశానని ఎక్కడికి వెళ్ళినా మైకులో ఇదే అబద్ధాలు మాట్లాడడం, తెల్లవారిసరికి ఒక పేపరు టీవీ ఉంటే హెడ్లైన్స్లో రాసుకోవడం అలవాటైంది అధ్యక్ష. ఇదేది దాపరికి ఉండదు. నేను శాసన మండలిలో కూడా చెప్పాను, మీరందరూ రండి, రికార్డ్స్ అన్నీ చూద్దాం. ఆ 5 సంవత్సరాల్లో ధరల స్థిరీకరణ నిధికి ఎంత పెట్టారు, మేము వచ్చిన తర్వాత ఏం చేసాం, డిస్కస్ చేద్దామన్నా సరే ముందుకు రాదు. చెప్పిన అబద్ధమే చెప్తూ నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. 7,700 కోట్లని ఒక దంపుడు ఉపన్యాసాలు అధ్యక్ష. తీరా రికార్డ్స్ అన్ని నేను చూస్తే వాళ్ళు బడ్జెట్లో పెట్టింది 2,140 కోట్లే 5 సంవత్సరాలు బడ్జెట్లో పెట్టారు అధ్యక్ష. పెట్టారు బడ్జెట్లో, కానీ ఖర్చు పెట్టింది కేవలం 1,475 కోట్లే పెట్టారు అధ్యక్ష. ఇది వాస్తవం.